పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలోని బోనాలు జరుపుకుంటున్న హిజ్రాలు ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భారీగా వచ్చిన శివశక్తులు ఆంధ్రాలోని శ్రావణ మాసం 4 వారాల పాటు ఈ బోనాలు నిర్వహిస్తామన్నారు. చింతలపూడి పట్టణ పురవీధుల్లోని శివశక్తుల హిజ్రాలు బోనాలతో ఊరేగింపు మరియు దేవాలయంలోని పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇదే ప్రప్రథమంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి శివశక్తి ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని శివశక్తులు తెలిపారు.
శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ముత్యాలమ్మకి మొదటి బోనం రావాలని శివశక్తులు కలిసి అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి అమ్మవారికి ఉత్సాహంగా ఉల్లాసంగా అమ్మవారికి బోనాలు చేయడం జరగబోతుంది. ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా ముందుకు ఇలాగే నడిపించాలని కమిటీని కోరుకుంటున్నాము. మా అందరికి అనేది ఒక సంఘం ఉంది, శివశక్తి సంఘము. అందరికీ అనేది కొంచెం శివశక్తి అనే సంఘం కొంచెం ఇంకా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ ఈ సంఘం పేర్లు మార్చుకునే ఏమి ఉండదండి, ఎవరి పేరు వాళ్ళకే. కానీ ఇది శివశక్తులు అనమాట. మీరు అనుకున్నది కదా, అది వేరు. మేమందరం శివశక్తులు అనమాట, అంటే గణాచారులు అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు లేదు కదా చింతలపూడిలో, ఈ సంవత్సరం చేయడానికి గల కారణం ఏంటి? లేదంటే ప్రతి సంవత్సరం ఇదివరకు ఎవరి కాళ్ళు ఎవరి ఊర్లో వాళ్ళే ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఒక సంవత్సరం ముందు నుంచి కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని ఇలాగ ప్రతి సంవత్సరం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంట్లో బోనాలు అనమాట. ఇప్పుడు శ్రావణ మాసం 4 వారాలు అలాగ ఒక్కొక్కళ్ళ ఇంట్లో బోనాలు అనమాట. ఇప్పుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఏదో కొంతమంది ఖమ్మం జిల్లా, కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లా, కొంతమంది కృష్ణా జిల్లా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గరికి వచ్చారనమాట. అలా అంతా కలిసి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వారం చేస్తారు. ఈ శ్రావణ మాసం రోజుల్లో అమ్మవారికి చెప్పు. నా పేరు సాంబశివరావు, గట్టి చెప్పు. ప్రతి సంవత్సరం ఇలా ఆషాఢ మాసంలో ఇట్లా మా శ్రావణ మాసంలో పెళ్లి కూతురుగా వాళ్ళని తయారు చేసి చెప్పు. అంటే ఒకటండి యూనియన్ అనేది ఏర్పాటు చేసుకున్న తర్వాత యూనియన్లోని కొత్తగా మాలోకి జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పూజా కార్యక్రమాన్ని నేర్చుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళని, వ్యక్తిగతంగా మంచి వాళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము ఎంచుకుని కొన్ని జాగ్రత్తలు చెప్పి ఉపవాసాలు ఉంచి 41 రోజుల పాటు వాళ్ళని జాగ్రత్తగా ఉంచి ఒక అమ్మవారిలాగా మేము ఒక గదిలో ఉంచేసి ఈ రోజు 41వ రోజు పూర్తయిన తర్వాత అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారికి ఎన్ని పూజలు అయితే చేస్తామో అలా అన్ని పూజలు చేసి పెళ్లి కూతురు చేసి బోనం ఎత్తి తీసుకొస్తాము. ఈ శ్రావణ మాసంలోనే ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటే ఈ ముత్యాలమ్మ అమ్మవారు గ్రామాల్లోని వీధుల్లో తిరుగుతుందని ఆనాటి నుంచి పెద్దలు చెబుతున్నారు. కాబట్టి వేప మండలు, మనకి పసుపు, ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి అలా వేప మండలు పసుపుతోని అమ్మవారికి తలవ చేస్తే మన గ్రామాన్ని చల్లగా చూస్తుందని చెప్పేసి మేము శివశక్తులందరమే ఒక యూనియన్గా ఏర్పడి ఇక్కడ బోనాలు ఎత్తుతున్నాము. ఇవాళ ఈ ఆదివారం ఇలా ఎత్తితే ఇంకొక వారం నాడు ఇంకొక ఊర్లోని ఇలాగే అందరం కలిసి వెళ్ళి చేస్తూ ఉంటాము. ఇది ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము. ఇక మిగతా సంవత్సరాలు కూడా ఇలా మంచిగా జరగాలని అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాం. శివశక్తులు అంటే ఏంటి? అసలు మీరు ఏ పూజలు చేస్తారు? శివశక్తులు అంటే వేములవాడ రాజన్న దగ్గర ఆ స్వామివారిని పెళ్లి చేసుకుంటాం. అక్కడ అమ్మవారి పేరు రాజరాజేశ్వరి. ఆ రాజరాజేశ్వరి అవతారంతో మేము శివశక్తులుగా అక్కడ రుద్రాక్షని మెడలో వేసుకుని ఆయన్ని పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుని కాలిమెట్టులు మంగళసూత్రాలు అన్నీ వేసుకుని అక్కడి నుంచి ఎల్లమ్మ పూజలు, ఉప్పలమ్మ పూజలు అవి చేస్తూ ఇంకా తెలంగాణలోని ఆంధ్రాలోని అన్నీ ఉన్నాయి. పోచమ్మ బోనాలు ఆషాఢంలో, శ్రావణ మాసంలో ఆంధ్రాలో ఇలాగా అన్ని నుంచి ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందరం కలిసి నిర్ణయించుకొని ఒక కమిటీగా ఏర్పడి ఇలా చేస్తున్నాము. ఓకే.